అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు జిల్లా అధికారిని హైమావతి, సిడిపిఓ శశికళతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను ఏపీ రవాణా, క్రీడల, యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు. సకాలంలో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కేంద్రంతో చర్చలు జరిపి త్వరలోనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఓకే చెప్పిద్దామంటే నాకు బాగా తోదావా ఒకసారి మాట్లాడదాము, మీతో వీడియో కాల్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో పెను మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల్లో వెలుగు నింపేదానికి ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు మొదలయ్యేది అంగన్వాడీ సెంటర్ల నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది అంగన్వాడీ సెంటర్లలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా పౌష్టికాహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరూ అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు ప్రభుత్వం ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అన్నమయ్య జిల్లాలోనే 2250 సెల్ ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, ఏదైనా కూడా ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని జోడించాలా, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క జీవన శైలి అలాగే ప్రమాణాలను మెరుగుపరిచేదానికి టెక్నాలజీ కూడా ఉపయోగించాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లలో ఈరోజు కంప్యూటర్స్ అనుసంధానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు లాంఛనంగా రాష్ట్రంలో ఉన్న అన్ని సెంటర్లలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంగన్వాడీలు అంటే మనందరికీ తెలుసు, పేద ప్రజలకు తమ బిడ్డలకు ఏ విధమైన పౌష్టికాహారం లేకుండా, పౌష్టికాహారంలో ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా చిన్న బిడ్డ దగ్గర నుంచి వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా అన్ని వసతులు కల్పించాలా, అదే మా యొక్క లక్ష్యం. అలాగే ఈరోజు తల్లులు ఎవరైతే గ్రామసీమల్లో ఉంటారో వాళ్ళకు కూడా గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో, అలాగే వాళ్లకు వాళ్ళ బిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యల మీద అవగాహన కలిగిన టీచర్లు అక్కడ ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మేము సంతోషిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి మా తరఫున, అలాగే ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా వాళ్ళని ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గత నెలలో రాయచోటి నియోజకవర్గానికి పర్యటించడం జరిగింది. ఆ రోజు కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలి, ఆ కుటుంబాలకు కూడా ఏ విధమైన మంచి జరిగితే వాళ్ళ అభ్యున్నతికి పనిచేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే చిన్నమండం మండలంకు సంబంధించిన
ఒక బీసీ కుటుంబానికి, ఒక మైనార్టీ కుటుంబానికి ఈరోజు ఇక్కడ ఆర్థిక సాయం చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించి ఇల్లు కట్టివ్వడం ఒక వంతు అయితే, ఈరోజు ఒక కుటుంబానికి వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా 4 లక్షల రూపాయలు వెచ్చించి ఆటోను కూడా వాళ్లకు బహుకరించడం జరిగింది. అలాగే ఇంకో కుటుంబానికి వాళ్ళ జీవనం ఎలా సాగించాలని ఉంటే వేరే దేశాలకు పోయి భర్త పనిచేస్తుండే అని సీఎం గారి దృష్టికి తీసుకొని వెంటనే ఇక్కడ అధికారులతో మాతో మాట్లాడడం, వాళ్ళ కుటుంబానికి 8 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఫుడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ట్రక్ను కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది. వారి తరఫున ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు నేను ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.